సెంట్లు 3 సెంట్లు అన్నటువంటి దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా తమరి ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అందుకే బిఫోర్ సమాధానం బలరాం కృష్ణ గారు మాట్లాడింది చాలా వాస్తవంగా చెప్పారండి. నిజాన్ని మేము కూడా బుచ్చి చౌదరి గారు మేము అందరూ కూడా ఆ రోజుల్లో విజిట్ చేసాం. చాలా పెద్ద కుంభకోణం. దాన్ని మీరు ఇమీడియట్గా టేకప్ చేస్తే న్యాయం జరుగుతుంది సార్. పెద్ద సార్ మాకు చాలా అన్యాయం జరిగింది ఈ హౌసింగ్ స్కీమ్లో. అది మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నెక్స్ట్ గారు ఇచ్చిన తర్వాత మనకు వచ్చిన అడగకూడదు. పెద్దవారు ఏం లేదు సార్. సమస్య ఏంటంటే జట్లంగా ఉంది, అన్యాయం జరిగిపోయింది. అక్కడ బాధితులు చాలా మంది ఉన్నారు. ఒకటి రాజమండ్రి సిటీ రూరల్కి సంబంధించి 56,000 మందికి ఇల్లు ఇస్తామని చెప్పేసి బూరుగుపూడి మనం ఏదైతే వెళ్ళామో వరద ముంపు ప్రాంతంలో బూరుగుపూడి, వెలుగుబంద, అలాగే రాజానగర్ నియోజకవర్గంలోని కానవరం 4 చోట్ల భూములు కొన్నారు సార్. 20 లక్షలు, 4 లక్షలు, 4 లక్షలు, 60 లక్షలు వాళ్ళు ఇష్టారాజ్యం కొనేశారు. ఊరికి దూరంగా ఉండలేదు. పైగా బూరుగుపూడికి సంబంధించి 560 ఎకరాలు వాళ్ళు సేకరించారు సార్. మనం చూసాం. ఇంత లోతు నీళ్ళలో వెళ్ళాం, మీరు కూడా పడవలో వెళ్ళారు ఇంత లోతు. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇది ముంపు ప్రాంతం కాదని సర్టిఫికేట్ ఇప్పించారు సార్. కోర్టులో వేశారు. అక్కడ బాధితులంతా కోర్టులో వేశారు. వేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒత్తిడి చేసి ఆనాటి కలెక్టర్ గారు వారంతా కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఎస్జిటి కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇవాళ ఎస్జిటి మొట్టికాయ వేసింది ఏం జరిగిందనేది. ఇలాగ ఈ భూములన్నీ వృధాగా పడి ఉన్నాయి సార్. ఒక వెలుగుబందులో కొద్దిగా గట్టి వదిలేశారు. నేనేమంటున్నానంటే ఇవాళ ఏదైతే ఇండస్ట్రీలు హబ్గా మారుస్తామన్నా కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసం దాటిని కన్వర్ట్ చేస్తారా? కొత్తగా భూములన్నా సేకరించి నగరానికి దగ్గరగా ఉండే చోట. ఎందుకంటే 30 కిలోమీటర్లు అంటే నగరాల్లో పనులకు రావు సార్. అందువల్ల తగిన చర్యలు తీసుకోండి. ఒకటి ఎంక్వైరీ చేయించండి. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మీద ఎంక్వైరీ చేసి దాంట్లో ఎవరు దోపిడీదారులు, కలెక్టర్ల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దాకా ఆఖరికి సీఎంఓ దాకా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో. దాని మీద తగిన చర్యలు తీసుకోమని నేను డిమాండ్ చేస్తాను. ఆ రోజు అధ్యక్ష బలరాం కృష్ణ గారు చెప్పిన చాలా వరకు వాస్తవాలే అధ్యక్ష. కూటమి